హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఇది చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే కనుక సూపర్ అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేస్తారు కదా. ఇప్పుడు చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చికెన్ నేను కేజీ మీద ఒక 250 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. చికెన్ని కొంచెం ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దేంట్లో అయితే ఫ్రై చేస్తామో అదే ప్యాన్ తీసుకోవాలి. తీసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం కడిగిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ వస్తాయి కదండీ, తీసుకున్నప్పుడు ఒక గిన్నెలోకి ఆ వాటర్ రాకుండా మొత్తం చికెన్ వరకు మనం వేసుకొని ఆ మిగతా వాటర్ని వంపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. తర్వాత దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం కారం కూడా 1½ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఈ కారం వేసుకున్నాక మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. కారాన్ని వేసుకొని మొత్తం బాగా ముక్కలన్నిటికీ కలిసేలా కలుపుకోవాలండి. మనకి ఇంతవరకు పాతకాలంలో అమ్మవాళ్ళు చేసేవాళ్ళు కదా, ఉప్పు, పసుపు అన్నీ కలిపేసేసి ఆయిల్ పెట్టడం అని చెప్పి అంటారండి. ఆగిల్ పెట్టడం అని అంటారు. అట్లాగే సేమ్ అదే ప్రాసెస్లో మనం స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకోవాలండి. దీంట్లో ఏంటంటే మనం ఆయిల్ ఇప్పుడే యాడ్ చేయము, అట్లా మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు అది పక్కన ఉడుకుతూ ఉంది కదా, ఇప్పుడు మనం మసాలాకి కొన్ని దినుసులను వేయించుకుందామండి. ప్యాన్ వేడైన తర్వాత ధనియాలు వేసుకున్నానండి 3 స్పూన్ల వరకు. అలాగే 1 స్పూను జీలకర్ర వేసుకున్నాను. అలాగే 2 స్పూన్లు మిరియాలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 7 వరకు నేను లవంగాలు వేసుకున్నాను. అట్లాగే ఒక 6 ఇలాచి కూడా వేసానండి. నేను చెప్పాను కదా స్పైసీగా ఉంటుందని, అందుకే లవంగాలు వేసాను. కావాలంటే తగ్గించుకోవచ్చు. ఒక హాఫ్ ఇంచు చెక్క కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే లవంగాలు కొంచెం తగ్గించుకోవచ్చండి కారం, ఎందుకంటే మిరియాలు కూడా వేసాం కదా, అంత కారం వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఎండు కొబ్బరిని నేను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మనకి ఎండు కొబ్బరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం అట్లా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఈ అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం పౌడర్ లాగా. ఇప్పుడు మన చికెన్ ఉడికిందేమో చూద్దాం రండి. చూడండి, చికెన్లోకి వాటర్ ఊరాయి కదా, ఈ వాటర్ మొత్తము కూడా ఎగిరిపోయే వరకు మనం చికెన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని, ఫ్లేము హైలో పెట్టుకొని కలుపుకుంటూ దగ్గరుండి చేసుకోవాలండి. ఇది దీంట్లో వాటర్ పోయే వరకు ఇట్లా కలుపుతూ మనం కొంచెం మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. మనం ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ వేసి చికెన్ని మనం ఉడకపెట్టట్లేదు కదా, అందుకని చెప్పి మూత పెట్టుకొని ఇట్లా కొంచెం సేపు ఒకసారి మధ్యలో తీసి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకుంటూ అట్లా మొత్తం వాటర్ ఎగిరిపోయే వరకు అట్లా కలుపుకుంటూ ఉడకపెట్టుకోవాలండి. ఇది చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉండాలి. సిమ్లో పెట్టారంటే ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోతాయండి. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాము. దీంట్లోకి నేను 2 టమాటాలు, అలాగే 2 ఉల్లిపాయలు, అల్లము, అలాగే వెల్లుల్లిపాయలు వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. చూసారు కదా, దీంట్లో మొత్తం నీళ్ళు మొత్తం కూడా ఎగిరిపోవచ్చినాయి కదా మొత్తం. చూసారు కదా, ఇప్పుడు మొత్తం మనకి లోపల వాటర్ మొత్తం ఎగిరిపోయాయండి. ఈ టైంలో మనం ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను ఫ్రై చేస్తున్నాను దీంట్లో, కానీ నేను కొంచెం తక్కువే వేసానండి ఆయిల్. కాకపోతే ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే మనకి కొంచెం ఆ ముక్కలు అనేది కొంచెం క్రిస్పీగా వస్తాయి. కాకపోతే నేను హెల్త్కి అంత మంచిది కాదన్న ఉద్దేశంతో నేను ఆయిల్ కొంచెం తగ్గించాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఆయిల్లో కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. దానిలో ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఈ పేస్టు వేసిన తర్వాత మొత్తం ముక్కలన్నిటికీ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, అలాగే టమాటోలు, ఆనియన్స్ కూడా అన్నీ పచ్చివాసన పోయే వరకు
ఆ ఆయిల్‌లో మొత్తం ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై చేయడం వల్ల వాటి ఫ్లేవర్ మసాలాలన్నీ కూడా మన చికెన్ ముక్కలన్నిటికీ పడుతుంది. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ చేయాలి. ఎందుకంటే మనం అల్యూమినియం ప్యాన్‌లో చేస్తే గనక ఇది వెంటనే అడుగంటుతుంది మసాలాలు. అందుకని మనం కలుపుకుంటూ ఇట్లా నాన్ స్టిక్‌దయితే కనుక మనకు అడుగు అంటదు. కానీ జాగ్రత్తగా తిప్పుకుంటూ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మనకి ముక్కలకి పట్టేసింది గదా! ఈ టైంలో మనం ముందుగా తయారు చేసుకున్న పౌడరు ముందుగా రెడీ చేసుకున్నాం కదండీ! ధనియాలు అన్నీ మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది గదా! మసాలా పౌడరు, కొబ్బరి వేసుకున్నది. అది మొత్తము కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 3 నిమిషాల వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు ఒక్కటి సరిపోతుందండి. దీంట్లో ఇంకా గరం మసాలా ఏమి ఎయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నీ ఆ పౌడర్‌లోనే ఏసేసుకున్నాం కదా! అందుకే లాస్ట్‌లో కొంచెం అరోమా రావడం కోసం నేను కొంచెం కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. అలాగే కర్రీ లీవ్స్ కూడా వేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకొని ఒక్క వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే ఈ కొత్తిమీరను కరివేపాకు ఫ్లేవర్ కూడా మొత్తం మన చికెన్‌కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్! ఇది ఇప్పుడు మనం పప్పుచారు కానీ, లేదంటే రసం కానీ పెట్టుకొని దాంట్లోకి ఇది సైడ్ డిష్‌గా పెట్టుకొని తింటే గనక చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్‌లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా అలాగే స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్స్‌లో తెలియచేస్తారు కదూ! మీకు ఈ వీడియో నచ్చినట్లయితే గనక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి నాన్ వెజ్ ఐటెమ్స్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.